నాకు రోజుకు ఒక 100 ఫోన్లు, ఓకే, రోజుకు ఒక 100 మెసేజ్లు. భర్త టార్చర్ ఉంది, ఇట్లా ఉంది. ఫస్ట్ పెళ్లి ప్రేమించినప్పుడేమో అమ్మ నాన్న విలన్లు అయిపోతారు. తర్వాత మళ్ళీ 3 నెలలకు అమ్మ నాన్న ఇంటికి వస్తారు. ఇప్పుడు కూడా నాకు ఒక ఫోన్ వచ్చింది, సికింద్రాబాద్ అట. ప్రేమించి పెళ్లి చేసుకుందంట, 3 నెలలు అయిందంట. శారీరక హింసిస్తుండు, మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర రాలేక, ఇక్కడ అత్యంత వాళ్ళు ఉంచుకోలేక, ఇలాంటి వాళ్ళకు షెల్టర్ అనేది సఖీ సెంటర్స్ ఉంటాయి. ఈ అవగాహన సదస్సు ఎవరు చెప్తారు సార్? ఇది నేను అనేది ఏంటంటే బేసిక్గా 9th 10th నుంచే స్కూళ్ళలో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఎవరిని ఆశ్రయించాలి. ఒంటరితనం అనేది ఏముంటుంది సార్ అంటే, ఎవరితోనైనా మన బాధను చెప్పుకుంటే బాగుంటుంది. ఒక వ్యక్తి లేకపోవడం, ఒకవేళ ఒంటరి మహిళ అంటే భర్త ఉన్నా కూడా కొన్ని భర్తకు చెప్పలేని సమస్యలు ఉంటాయి. ఒక మంచి స్నేహితులు ఉండాలి, లేదంటే వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళకి ఆర్థికంగా కరెక్ట్ లేకపోవడం కూడా, పోటీ నేపథ్యం అంటే చుట్టుపక్కల వారు బాగా డబ్బులు ఉన్నాయి మనం కూడా అలా ఉండాలి అనడం, చుట్టుపక్కల వారు ఇది కొనుక్కున్నారని చెప్పేసి ఒకేసారి ధనవంతులంగా లావిష్ లైఫ్కి అలవాటు పడడం అమ్మాయిలు. అంటే ఇది ఎక్కడ అవుతుందంటే ఇవన్నీ కారణం ఏంటంటే చట్టాలు ఒకటి లేకపోవడం, ఒకటి సోషల్ మీడియా మెయిన్గా. సోషల్ మీడియాలో ఇప్పుడు మనము గాజువాకలో జరిగిన సంఘటన అయితే సేమ్ మన మీర్పేటలో భార్యని కుక్కర్లో ఉడకబెట్టి చంపేసి మొత్తం బొక్కలు లేకుండా చేసిన చూడు, వాడు ఆర్మీ, ఆయన నేవీ, సేమ్ టు సేమ్ అలాగే చేశారు. ఇక్కడ ఈ అమ్మాయి తలకాయ కూడా మొత్తం ఎక్కడ లేకుండా కాల్ చేసి వచ్చినాడు. అంటే వీళ్ళు ఇంత ధైర్యంగా చేసేసి మళ్ళీ వీళ్ళు బయట ఉండగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ భార్య, ఇప్పుడు పుట్టిన పాప, ఇప్పుడు చనిపోయినామే, వాడి 4 జీవితాలు స్పైల్ అయినాయి. వీళ్ళు ఏం సాధిస్తున్నారు అనేది ఎందుకు ఆలోచిస్తలేదు? మానసిక పరిస్థితి బాగాలేకపోవడమేనా, లేకపోతే ఏంటి అని అనిపిస్తుంది. చూడడానికి బాగానే ఉంటారు మీదికి, కానీ ఇవన్నీ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ రోజు కూడా మీరు కూడా డిస్కషన్స్ పెట్టడం కూడా కొంతమందికి విన్నప్పుడు ఒక భరోసా అనేది ఉంటుంది. మీరు కూడా కొన్ని ఈ ఛానల్స్ ద్వారా వీక్లీ వన్స్ మంచి వక్తలను తీసుకొచ్చి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం ఏంది, ఎలా ఉండాలి, కోపం వచ్చినప్పుడు, లేకపోతే బాధ వచ్చినప్పుడు, ఆత్మహత్య చేసుకోవాలనిపించినప్పుడు, మనం సార్ అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పది. మనకి ఇలా భగవంతుడు ఇంత మంచి మానవ జన్మ ఇచ్చినప్పుడు ఇంకా ఈ కాలంలో ఆడపిల్లలు మగపిల్లలు ఏముంది సార్? ఇప్పుడు అందరం ఈక్వల్గానే ఉన్నాము. ఇవాళ హ్యాపీగా ఆడపిల్లలు ఉంటే హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ కట్నాలు పెద్దగా అప్పట్లాగా కట్నాల గురించి కూడా లేదు, కాకపోతే ఉన్నాయి వరకట్నం అనేది, కానీ అంతగా లేవు. ఒకప్పుడు వరకట్నం కేసులు ఎక్కువ అయ్యేవి, ఇలా మొత్తం హత్యలు ఆత్మహత్యలు. మగ ఆడ ఈక్వల్ గా సమానంగా ఉన్నారు. ఇక నువ్వు చంపు నేను చంపుతా, వీళ్ళిద్దరి మధ్యలో పిల్లలు ఖరాబ్ అయ్యి సఫర్ అవుతున్నారు, అనాథలు అయిపోతున్నారు. నేను అనేది అదే, వీళ్ళు ప్రేమించుకుంటప్పుడే ప్రెగ్నెంట్ తో నుండే పెళ్లి చేస్తున్నారు కొంతమంది. అప్పుడు అప్పటి వరకు నేను అనేది ఏం సార్ అంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఇంట్లో కలిసి పెళ్లి చేసుకున్నా, అట్లీస్ట్ ఒక 1 year 2 years పిల్లలు లేకుండా ఉండడం కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి అవగాహన అనేది ఉంటలేదు. అవగాహన లేకపోయినప్పుడు ఏంటంటే ఇష్టం లేకుండా విడిపోండి, హ్యాపీగా బతకండి. కానీ అప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? 1 year 6 months బాబో పాపనో ఉంటున్నారు. వాళ్ళు అప్పుడు ఎవరు పంచుకోవాలి? భర్త వెళ్ళిపోతాడు, కామన్ గా అమ్మాయి తీసుకుంటారు. ఈ అమ్మాయి పరిస్థితి ఏంది? చేసిన పాపానికి, ప్రేమించిన పాపానికి 3 నెలలు 6 నెలలు సంవత్సరం జీవితాంతం ఈ పాపను చూసుకుంటూ ఈ బాబుని చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఉండలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటే మళ్ళీ 2వ పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వాడు హరాస్మెంట్ చేయడం. నువ్వు ఎవరికి పుట్టిన కొడుకో ఎవరికి పుట్టిన బిడ్డ నేనెందుకు వాడనడం, మళ్ళీ అక్కడ ఆమె సఫర్ కావడం, తల్లి మనసు ఊరుకోదు కదా, సఫర్ కావడం, మళ్ళీ వాడితో గొడవ, మళ్ళీ వీంతో. అంటే ఎటొచ్చినా ఆడదాని జీవితము పొయ్యిలో నుంచి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఇవన్నీ మనకు తెలిసినా కూడా అమ్మాయిలు ఎందుకు జాగ్రత్త పడతలేరు? ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. తల్లిదండ్రులు అనేది మెయిన్. ఉగ్గుపాలతోని మీరు కోట్లు సంపాదించకండి, విద్యాబుద్ధులు నేర్పించండి. పిల్లలు ఎక్కడ పోతారో చూడండి. మనం చూడకపోతే ఎవరు చూస్తాడు సార్? ఇవాళ మనం ఇవన్నీ జరుగుతుంటే ప్రభుత్వాలని అంటే ఏమొస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది ప్రభుత్వం వచ్చి? అంటే సొసైటీ మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు గతంలో చాలా కేసులు చూసారు కదా, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా మీరు చాలా మంది కలిసి ఉంటారు కదా. ఆ నేరం చేసిన వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉంటుంది, వాళ్ళ మానసిక స్థితి? ఇప్పుడు నేరం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఖచ్చితంగా దొరుకుతున్నారు. ఇప్పుడు ఫలానా హత్య చేసి తప్పించుకున్నాడు అనేది దాదాపుగా ఈ మధ్యకాలం మనం చూడలేదు. చాలా 100కు 1 కూడా ఉండవు. అలాంటిది దొరికిపోతాము, శిక్ష పడుతుందని తెలిసినప్పుడు ఎందుకు ఈ నేరాలు పెరుగుతున్నాయి? మీరు వాళ్ళు అన్ని తెలుస్తుంది సార్. 90 రోజులు లోపల ఉండొస్తాం. ఆ టైంకి అది అయిపోవాలంతే. ఎంత ఉన్నా మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ప్రత్యూష కేసు చూద్దాం. ప్రత్యూష కేసు ఆల్మోస్ట్ 2002 అనుకుంటా. 24 years తర్వాత వాడు శిక్ష పడింది. 24 years తర్వాత ఎన్ని రోజులు శిక్ష పడింది? 5 years. ఆ 5 years వాడు ఏం చేశాడు? సుప్రీంకోర్టు వెళ్ళాడు. సుప్రీంకోర్టు వెళ్ళినాక ఏమైంది? 3 సంవత్సరాలు చేశాడు. 3 సంవత్సరాలు ఎంత పడుతుంది? డే అండ్ నైట్ చూసుకుంటే
1.5 year. 1.5 year ఈజీగా వాడు ఏదో మలేషియనో ఎక్కడో సింగపూర్ పోయినట్టు పోతాడు వస్తాడు. ఇప్పుడు దీనివల్ల ఎవరు సఫర్ అయ్యారు? వాళ్ళ మదర్. 24 సంవత్సరాల తర్వాత వాడికి ఈ అమ్మాయిని చంపితే వాడికి శిక్ష సంవత్సరంన్నర. ఇది మన దగ్గర ఉన్న చట్టాలు. ఇలాంటి వాళ్ళని మనం ఈ అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని చెప్పి అప్పుడు నిర్భయ చట్టం వచ్చింది. స్టార్టింగ్ లో బాగానే ఉంది, మళ్ళీ నిర్వీర్యం అయిపోయింది. పొద్దున్న లేసే మనం వచ్చి మాట్లాడడమే. ఇప్పుడు నాకు ఫోన్లు వస్తున్నాయి, తప్పట్లేదు వెళ్ళడం, కానీ భరోసా కల్పి నీకు వాళ్ళకి ఏదో చేద్దామని కాదు, సరే ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పడం. ఇప్పుడు అక్కడ ఉన్న 3 ఆడపిల్లలు ఉన్నారు, నేను నిన్న నామని కలిపి అయినా సరే వాళ్ళకు చదువు నిమిత్తం పెద్దగా ఇప్పుడు కోట్లు అడగట్లేదు, వజ్రాలు వైడీరాలు, ఎట్లాగో హాస్టల్లో చదువుతున్నారు. వచ్చినప్పుడు మినిమం 5,000 10,000 వాళ్ళకి బుక్స్ దానికి కావాల్సింది ఏమైనా ఉంటే మనం ఇవ్వగలుగుతాం అనే స్థాయిలో మనం ఉన్నాం. అట్లా మనం ఎంతమందికి చేస్తాం చెప్పండి అనేది నేను. అంటే ప్రతి ఒక్కరము సంధ్యకు ఒక దగ్గర ఆర్థికంగా సాయం చేయొచ్చు, ఓ దగ్గర మాట సాయం చేయొచ్చు. ఇక్కడ బతుకున్నప్పుడు ఇక్కడ నిన్న కూడా ఇక్కడ ఒకటి జరిగింది మాదాపూర్లో. భర్త 18 రోజులు ఆయన చనిపోయి అత్తమామ సామాన్లు మొత్తం 2 పిల్లలతో బయటపడేసిండు. నిన్న సాయంత్రం అట్లా వెళ్ళి వచ్చినాం. చిన్న పిల్లలు 11 సంవత్సరాల అమ్మాయి మెచ్యూర్ కూడా అయింది. ఆమెకు 38 ఏళ్ళు ఉంటాయి. భర్త చనిపోయిండు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? అత్తమామ ఇప్పుడు మరి 20 రోజుల నుంచి జరుగుతుంది. మాదాపూర్ కూటవేడు దూరంలో ఉంది, పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది. ఎవరు పట్టించుకున్నట్టు లేరు. ఇది సివిల్ మ్యాటర్ అంటారు. నేను అనేది ఏంటంటే ఇట్లాంటివి చూసినప్పుడు సమాజంలోనే మార్పు రావాలి, సమాజమే ఇంకా వాళ్ళే సమాధానం చెప్పాలి. కోర్టులు ఇవి సివిల్ మ్యాటర్ అని వీళ్ళు కొంతమంది అక్కడ ఏమంటున్నారంటే, మీరు మా అత్త ఏమంటున్నారు, మీ పిల్లలు మాకు పుట్టలేదు, మా కొడుకుకు పుట్టలేదు, DNA టెస్ట్ చేయాలని. లాంగ్ ప్రాసెస్. అప్పటి లోపల ఈ సామాన్లు బయట పడేసారు. ఆ అమ్మాయికి పీరియడ్ వచ్చిందంటే చిన్న పాపకి. ఆ పాప వాష్రూమ్స్ దగ్గరనే వండుకుంది, అక్కడనే ఉన్నారు. ఇవాళ పట్ల భద్రత లేదు. ఆ గేట్ అవతల వండుకుంటే ఈ రాత్రిపూటికి ఎవడొచ్చి ఏం చేస్తే పరిస్థితి ఏంది? ఎవడు చూస్తాడు? మన లాంటిలో 1 రోజు పోతాం, 2 రోజులు పోతాం. వాళ్ళ పరిస్థితి ఎందుకు? మనసి కూర్చోవాలి సార్. నేను అనేది ఏంటంటే ఎంత పెద్ద సమస్య కానివ్వండి సార్, కూర్చొని చర్చించుకుంటే డెఫినెట్ గా దానికి ఒక ఆన్సర్ అని దొరుకుతుంది. మనం అనేది ఏంటంటే జీవితంలో జైళ్ళ కాలం మనం ఉండం. ఒక్కసారి 1 గంట సేపు శ్మశానాల కాడ పోయి కూర్చొని చూడాలి మనం. ఆ కాశీనో అక్కడనో ఒక దగ్గర పోతే మంచి మంచి మేధావులు కాలగర్భంలో కలిసిపోతున్నారు, బూడిద అయిపోతున్నారు. ఎవరికండి జీవితం? ఎవరికి శాశ్వతం? ఇవాళ చనిపోతారు, ఇవాళ ఒకటి రేపు 2. భార్య ఎవడు, పిల్లలు ఎవరు, ఆస్తి ఎవరు, అంతస్తులు ఉన్నంతసేపు హ్యాపీగా వండుకుంటూ హ్యాపీగా నలుగురు సాయం చేయకపోతే ఒకరికి హాని చేయకు. ఎవరో ఒకరు, ఆడపిల్లనా మగపిల్లనా, ఇవన్నీ మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? సామాజిక మాధ్యమాల ద్వారా రోజు ఒకటి చూస్తున్నాం, సమస్య ఎందుకు దొరకట్లేదు అనేది. కాబట్టి గవర్నమెంట్ మీద మాత్రం బాధ్యత ఏంటంటే ఒక అవగాహన, చట్టాలలో అవగాహన సదస్సు అయితే ఉండాలి సార్. మీ నుంచి గవర్నమెంట్కి ఎటువంటి అప్పీల్ చేసేటువంటి ఉద్దేశం? నేను ఒకటే చెప్తున్నాను సార్, గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అంటే కాంగ్రెస్ సార్, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అని కాదు, ఏ గవర్నమెంట్లు వచ్చినా భద్రత అనేది, భరోసా అనేది చాలా ముఖ్యం, ఆడ కానీ మగ కానీ. తర్వాత వచ్చేసి మీరు అన్నట్టుగా ఒక అవగాహన సదస్సు అనేది, ఒక కౌన్సిలింగ్ అనేది స్కూలింగ్ నుంచే ఉండాలి.